హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ అండర్ స్కోర్ ఆఫ్ కుకింగ్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ. దానికి కావాల్సిన ఐటమ్ 1 కప్ రవ్వ, 1 కప్ కర్డ్, కొన్ని పచ్చిమిరపకాయలు, ఫైన్లీ చాప్డ్ కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొన్ని అల్లం ముక్కలు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. చేశాక అందులో 1 కప్ సూజీ రవ్వ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత రవ్వని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక అందులో కొంచెం రుచికి తగినంత సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అందులో 1 కప్ కర్డ్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయండి. కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండొద్దు, మరీ లిక్విడ్గా ఉండొద్దు. మన సెమీ సాలిడ్ ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న దాన్ని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. బాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఇడ్లీ పెట్టడానికి మనం రెడీ చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద బాయిలింగ్ పెట్టాలి. ప్లేట్స్లో కొంచెం గీ అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్, రెడీ అయిన రవ్వ ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్స్లో వేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టాలి. ఇడ్లీలు 10 మినిట్స్లో కుక్ అయిపోతాయి. ఒకసారి చెక్ చేసుకొని ఒక ఫోక్ పెట్టి చూడండి. అది ఇట్లా డైరెక్ట్గా వస్తే, ఏమి అంటుకోకుండా వస్తే ఇడ్లీ రెడీ అయ్యేట్టు. లేకపోతే కొంచెం మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టండి. 5 మినిట్స్ తర్వాత కుక్కర్ ఆఫ్ చేసి 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఇడ్లీలు తీసి ప్లేట్లో పెట్టుకొని వేడి ఇడ్లీలు రెడీ. ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి.